శ్రీ ఆదిశంకరాచార్య విరచిత భజగోవిందం. ఈ భజగోవిందం శ్లోకాలకి జగద్గురువు ఆదిశంకరాచార్యులు పెట్టిన పేరు మోహముద్గరము. ఈ శ్లోకాల్ని ద్వాదశ మంజరిక, చర్పట పంజరిక అని కూడా అంటారు. ఇందులో ఉన్న ప్రతి ఒక్క శ్లోకము ఒక ఆణిముత్యం వంటిది. చెప్పాలంటే వేదాంతం నిండి ఉంటుంది. మనలో మోహం నశింపజేసి మనందరినీ ఆధ్యాత్మికత వైపు నడిపించు ఒక నావ వంటిది. భజగోవిందం ప్రతి ఒక్కరూ కంఠోపాఠం చేయాలి. అంతేకాదు, జీవితము మనకు పాఠం నేర్పితే ఈ శ్లోకాల్లో ఉన్న వేదాంతం మనం ఆచరణలో పెట్టగలిగితే మన జీవితాన్ని చక్కదిద్దుకునే ఒక చక్కటి అవకాశం ఉంటుంది. ఈ మొదటి భాగంలో 12 శ్లోకాలు వివరించబడ్డాయి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణే. ఓ మూఢమానవుడా, గోవిందుని భజింపుము, గోవిందుని భజింపుము, గోవిందుని భజింపుము. మృత్యువు సమీపించినప్పుడు డుక్రుం కరణే కృధాతువు అర్థము చేయుట అను ధాతు గణపాఠము నిన్ను రక్షింపజాలదు. అనగా తత్వజ్ఞానము పొందక అనాత్మబోధకములకు అన్య శాస్త్రములను పఠించి కాలమును గడుపు వారికి ఏ గతి లేదు. ఇక విషయలుప్తుల మాట వేరుగా చెప్పవలెనా అని భావము. మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. దీని తాత్పర్యము: మూఢుడా, ధనతృష్ణము త్యజింపుము, అల్పమతి మనస్సున వైరాగ్యమును అవలంబింపుము, స్వప్రయత్నమున సంపాదించినంత దానితో మనస్సును సంతోషపెట్టుకొనుము. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం. తాత్పర్యము: స్త్రీ అందము, స్తనము, నాభి మీద కలుగు అనురాగము మిథ్య, మాయామోహమే. ఈ శరీర భాగములు మాంసము, క్రొవ్వు మున్నగు వాటి వికార స్వరూపమే అని మనస్సును మాటిమాటికి విచారించి చూడుము. నళినీ దళగత జలమతి తరళం తత్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోక హతం చ సమస్తం. తాత్పర్యము: తామరాకు మీద నీటి బొట్టు వలె జీవితము అత్యంత చంచలము. లోకమంతయు అహంకారముతో విధించబడెను. లోకమంతా కూడా దుఃఖమయము. కావున గోవిందుని భజింపుము. యావద్విత్తోపార్జనసక్తః స్థావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. తాత్పర్యము: ధనోపార్జనా సామర్థ్యము ఉన్నంత వరకు పుత్ర కళత్రాది పరివారము అనురాగము చూపుదురు. దేహము జరాగ్రస్తమై శక్తిహీనమైనప్పుడు ఇంట్లో ఉన్న వారెవరూనూ ఎలా ఉన్నావు అని కూడా అడుగరు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. తాత్పర్యము: బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఇంట్లో అందరూ కుశలము నడుగుదురు. ప్రాణవాయువు శరీరమును విడిచినప్పుడు భర్త మృతదేహమును చూచి భార్య కూడా భయపడును. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః. తాత్పర్యము: బాలుడు క్రీడాసక్తుడు, యువకుడు లలనాలోలుడు, వృద్ధుడు చింతామగ్నుడు. పరబ్రహ్మమున మనస్సును నిలిపినవాడెవ్వడునూ గోచరింపడు. కాతే కాంతా కస్తే పుత్రః సంసారోऽయమతీవ విచిత్రః కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. తాత్పర్యము: నీ భార్య ఎవరు, పుత్రుడెవరు? ఈ సంసారము చాలా అద్భుతమైనది. నీవెవ్వరి వాడవు, ఎటనుండి వచ్చితివి? సోదరుడా, ఈ తత్వమును చక్కగా చింతింపుము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః. తాత్పర్యము: సాధుసంగమునర్చిన నిష్కామియగును, అనాసక్తుడైన మోహము తొలగిపోవును. మోహము తొలగిన నిశ్చలతత్వమగు బ్రహ్మము లభించును. అట్టివాడు ఇహలోకముననే జీవన్ముక్తుడగును. వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః. తాత్పర్యము: వయస్సు మళ్ళిన కామమెక్కడా? నీరెండిన చెరువెక్కడా? ధనము పోయిన పరివారమేది? తత్వమెరిగిన సంసారమేమి? దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాసావాయుః. తాత్పర్యము: రాత్రి పగలు, ఉదయము అస్తమయము, శిశిర వసంతములు మరల మరల వచ్చుచూ పోవుచున్నవి. కాలము క్రీడించుచున్నది, ఆయువు పోవుచున్నది, కాని ఆశ తృష్ణ మాత్రము పోవుటలేదు. కాతే కాంతా ధనగత చింతా వాతుల కిం తవ నాస్తి నియంతా త్రిజగతి సజ్జన సంగతిరేకా భవతి భవార్ణవ తరణే నౌకా. తాత్పర్యము: నీకు కాంతాకనకులయందు చింత ఎందులకు? నిన్ను అడ్డువారెవ్వరూ లేరా? ప్రాణము ఏ ముహూర్తమున పోయినా పోవచ్చును. కావున ఒక్క క్షణకాలమైనను సాధుసంగమనుర్పము. అదియే సంసార సాగరమును దాటించు నౌక కాగలదు. ద్వాదశమంజరికాభిరశేషః కథితో వైయాకరణస్యేషః ఉపదేశో భూద్విద్యానిపుణైః శ్రీమచ్చంకర భగవచ్చరణైః. తాత్పర్యము: పైన చెప్పబడిన 12 శ్లోకముల గుచ్ఛము సర్వజ్ఞుడైన సద్గురు ఆది శంకరాచార్యులు ఒక వ్యాకరణ పండితునికి బోధించారు.
स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. Thank you. Please subscribe to my YouTube channel Sharanagati.